నమస్తే అందరికీ, నేను మీ సుకుమార్ని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఏదైతే పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి పాలిసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ నోటీస్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఏపీ గవర్నమెంట్ అనేది మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి నోటీస్ అనేది రిలీజ్ చేసింది అనమాట. ఇలా మీరు సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా మీకు ఉంటుంది అనమాట. ఇది చేసిన వెంటనే నెక్స్ట్ మనకి లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మనము నెక్స్ట్ ఈ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని ఇచ్చిన వెంటనే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ సైన్ ఇన్ దగ్గర మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది పేజీ. ఇక్కడ మీరు ఐ డిక్లేర్ ద రీడ్ అండ్ అబో అనేసి క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ హియర్ అనే ఆప్షన్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ నేము, మీ ర్యాంకు అండ్ మీ హాల్ టికెట్ నెంబరు, ఫాదర్ నేమ్ అన్ని చూసుకోండి ఒకసారి. చూసుకున్న తర్వాత మన కింద ఇలా డిస్ట్రిక్ట్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ బ్రాంచెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే డిస్ట్రిక్ట్ లో కాలేజ్ చేరాలనుకుంటున్నారో, మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్ లో చేరాలనుకుంటున్నారు, ప్రైవేటా గవర్నమెంట్ ఆల్ అనేది, నెక్స్ట్ బ్రాంచెస్ అనేది ఏ బ్రాంచ్ కావాలనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనము ఇలా కాలేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది అనమాట. మనము ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కావాలో ఇక్కడ ఈ యాడ్ బటన్ మీద యాడ్ చేస్తే మనకి ఇలా కాలేజ్ అనేది యాడ్ అవుతుంది. ఈ అబ్బాయి వచ్చేసి ఎస్వికేపి పాలిటెక్నిక్ కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకున్నాడు కుమ్మం, అందుకనేసి ఈ అబ్బాయికి ఇది ఓపెన్ చేసాం అనమాట. ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఇక్కడ సేవ్ అని చెప్పి ఆర్ సేవ్ అండ్ ప్రింట్ అనేది కొట్టచ్చు. ఓకేనా, ఇది తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫీజ్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫీజ్ ఆప్షన్ చేసిన తర్వాత మనకి ఫీజ్ అయిపోతుంది. ఆప్షన్స్ అనేది ఎటువంటి చేంజెస్ చేసుకోవాలన్నా కూడా ఎవరు చేంజెస్ అనేవి చేయలేరు అనమాట. ఫీజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి లాగౌట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలా. లాగౌట్ చేస్తేనే మనకి ఆ లాగౌట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన అడ్వైజ్ అండ్ విజన్ కెరీర్ గైడెన్స్ మన ఛానల్ అనేది ఉంటుంది. మనము సబ్స్క్రైబ్ ఫాలో చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో ఉంటుంది. అదేవిధంగా మీ సుకుమార్ 9985654945 కౌన్సిలింగ్ సంబంధించి ఎన్ని అప్డేట్స్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా మీ సుకుమార్. థ్యాంక్ యూ అనండి.